శ్రీ గురుభ్యో నమః. శ్రీ బంధా నరేంద్రబాబు గారు శారదా విద్యా సంస్థల వ్యవస్థాపకులు. వారి ధర్మపత్ని పేరు అనురాధ గారు, బంధా అనురాధ గారు. ఈ పుణ్య దంపతులు ఎన్ని జన్మల పుణ్యమో, 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నా ఇవాళ ఈ కార్యక్రమానికి సరి సమానం కాదు. 1,00,000 కోట్లు అంటే మీరు ఊహించుకోండి, సింగపూర్లో, మలేషియాలో, అమెరికాలో వేలకు ఎకరాల ఆస్తులున్నా దిగదుడిపే ఇవాళ వీళ్ళు వేసుకుంటున్న పుణ్యం. ఎందుకంటే ఆదిశంకర భగవత్పాదులు, ఆదిశంకరాచార్యులు, శంకరులు, ఇలా మనం అనేక విధాలుగా అనుకుంటాం. ఎలా ఉంటారు ఆదిశంకరులు? ఎవరు ఆదిశంకరులు? ఆదిశంకరులని ఎవరనాలి? అనేక సందేహాలు చిన్న పెద్ద నాతో సహా వస్తూ ఉంటాయి. ఆ సందేహాలకు నివృత్తే ఇంకొక అరగంట సేపు. సాక్షాత్తు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాన్ని అధిష్ఠించిన జగద్గురు శంకరాచార్య చెప్పారు కదా, 36వ ఆచార్యులు భారతీ తీర్థ మహాస్వామి వారు సాక్షాత్తు శారదాంబ స్వరూపం. వారి కరకమల సంజాతులు అంటే వారి దగ్గర శిష్య స్వీకారం చేసినటువంటి శిష్యులు, ఉత్తరాధికారి వారే జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారు. వారు ఇప్పుడు ఇక్కడికి వేంచేస్తున్నారు. వారు మామూలుగా ఆశ్రమాలు, పీఠాలు, ఆలయాలు, క్షేత్రాలు, ధార్మిక సంస్థలకు వస్తుంటారు. కానీ నిజంగా దైవభక్తి, ధర్మం మీద నిబద్ధత, ధర్మనిష్ట ఎవరి దగ్గర అయితే ఉంటుందో శిష్యులు, వాళ్ళ దగ్గరికి కూడా వస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు బంధా నరేంద్రబాబు గారు. వారి యొక్క జీవితం మొత్తము కూడా శృంగేరి జగద్గురువుల పాదాల దగ్గర పెట్టారు. శృంగేరిలో ఎప్పుడు ఏది వెళ్ళాలనుకున్నా అక్కడ వెళ్ళి ఎన్ని రోజులైనా ఉండడం కోసం ఒక ఇల్లు కట్టుకున్నారు శృంగేరిలో ప్రత్యేకంగా. అంతేకాదు ఇక్కడ కూడా అనుక్షణం శృంగేరి జగద్గురువుల యొక్క ఆ పరంపర యొక్క నామస్మరణ జరగాలి. ఈ పాఠశాలలోకి అడుగుగానే నాకు శారదాంబ అమ్మవారు, జగద్గురువులు కనిపించాలని రాగానే ఆలయం కూడా నిర్మించుకున్నారు. శారదాంబ హంసవాహని అయినటువంటి శారదాంబ, ఆ పక్కన ఆదిశంకరులు. రాగానే శారదాంబ దర్శనం, ఆదిశంకర్ల దర్శనం. అది వారి యొక్క గురుభక్తి. అందుకే రెండవసారి ఈ ప్రాంగణానికి వారు ఇచ్చేస్తున్నారు. ఏంటి, చాలామంది గురువులు ఉన్నారు కదా మన దేశంలో. చాలామంది గురువు 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 అంటుంటాం కదా. ఎంతోమంది కాషాయ వస్త్రాలు పెట్టుకున్న వాళ్ళు కనపస్తారు కదా. ఏంటి ఇంత ప్రత్యేకత ఇక్కడ, దీని గురించి ఇంతెందుకు చెప్తున్నాను అని మీ మనస్సులో రావచ్చు. అలా ఆలోచన ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే భారతదేశం, మన భారతదేశం అంటేనే సనాతన ధర్మం. సనాతన ధర్మం భారతదేశం యొక్క ఆత్మ. ఈ సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం. ప్రపంచంలో ఎన్నో దేశాలున్నా మన భారతదేశంలో ఏదైతే మనం సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నామో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది, ఇంకెక్కడా కూడా కనిపించదు. ఆ సనాతన ధర్మం ఇవాళ ఇంత వైభవంగా ఒక పాఠశాలకు ఒక జగద్గురు రప్పించుకుంటూ, ఇంత గొప్పగా ప్రభుత్వ అతిథిగా ఒక జగద్గురువును ఉత్తర్వులు ఇప్పించుకొని, ప్రభుత్వ అతిథిగా వారికి ప్రోటోకాల్ ప్రకారం ఆ గురువును ఇక్కడికి తీసుకువస్తున్నామంటేనే అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం, ఈ భారతదేశం యొక్క గొప్పతనం. ఒక నవశకం 788వ సంవత్సరంలో ఒక మహాత్ముడు జన్మించాడు. ఆ మహాత్ముడే మనమంతా చెప్పుకుంటున్నటువంటి ఆదిశంకర భగవత్పాదులు. కేరళ రాష్ట్రంలోని కాలడి అనేటువంటి ఒక చిన్న గ్రామంలో వారు జన్మించారు. ఎలా జన్మించారు, ఎవరికి జన్మించారు, ఎందుకు అక్కడే జన్మించారు, ఈ ప్రశ్నలు కూడా నేను చాలా అరగంట సమయంలో గురువుగారు వస్తారు,
15 నిమిషాల్లో నేను అజ్ఞానిగా ఉంటిని ఒక 25 ఏళ్ల క్రితం, ఏమీ తెలియదు. నేను మిడిమిడిగా కొద్ది కొద్దిగా ఇక్కడ కుప్పా శాస్త్రి గారు కూర్చున్నారు కదా, శ్రీనివాస్ శాస్త్రి గారు, అలాంటి వాళ్ళ సహవాసం వల్ల తరచూ శృంగేరికి వెళుతూ జగద్గురువులను ఆశ్రయిస్తూ, జగద్గురువులను ఆశ్రయించడం వల్ల ఏమి పొందుతున్నానో అనుభవిస్తూ చెబుతున్న మాటలు. అందుకే పెద్ద అందరం కూడా ఇవాళ ఆదిశంకరులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి తల్లి తమ పిల్లలకు ఆదిశంకరుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కూర్చుండబెట్టుకొని అన్నింటికన్నా ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతం ఇతిహాసాలు ఎంత గొప్పవో ఆదిశంకరుల జీవిత చరిత్ర కూడా అంతకన్నా గొప్పనైనది. ఎందుకంటే ఇది కర్మభూమి. లక్షల ఏళ్ల క్రితమే వేదాలకు పుట్టినిల్లు. చతుర్వేదాలు ఇక్కడ పుట్టినయి, వేదభూమి అంటాము. ఋగ్, యజు, సామ, అధర్వణ వేదాలు పుట్టాయి. తర్వాత స్మృతులు వచ్చాయి, పురాణాలు వచ్చాయి, రుక్కులు వచ్చాయి, అనేక విధమైన వాంగ్మయం మనకొచ్చింది. అయినా ఈ భారతదేశం, అఖండ భారతదేశం, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ దాకా, ఇప్పుడు చెప్తున్న రంగూన్ బర్మా దాకా, కింద శ్రీలంక దాకా, ఇంకా ఇండోనేషియా లాంటి అనేక దేశాల్లో కూడా కేవలం మనం ఏ విధంగా జీవిస్తున్నామో అదే విధమైన సనాతన ధర్మాన్ని మాత్రమే ఆచరించేవారు. కానీ కాలానుగుణంగా ధర్మ విరోధులు, ధర్మానికి అపచారం చేసే వ్యక్తులు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడం, కొంతమంది తురుష్కుల రూపంలో వేల సంవత్సరాలు మన దేశం మీద దాడి చేసి, మన ఆలయాల మీద దాడి చేసి, మన ధర్మం మీద దాడి చేసి, మన వేద సారాంశాన్ని మొత్తము తగులెట్టి, ఎవరైనా వేదాన్ని పరిరక్షిస్తున్న ఇలాంటి ధార్మికులు కనిపిస్తే వాళ్ళ పిలకలు కత్తిరించి బట్టలు విప్పి వారిని నగ్నంగా దహనం చేసినటువంటి సందర్భాలు మన వేల ఏళ్ల క్రితమే ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళు చేశారు. అలా జరుగుతున్న తరుణంలో కొత్త మతాలు కూడా పుట్టుకొచ్చాయి. సనాతన ధర్మం ఇక లేదు. ఎవరైనా కూడా సనాతన ధర్మం అన్నా, ఓ దేవుడి గురించి స్మరణ చేసినా, ఓ శివుడో విష్ణువో అమ్మవారో ఇంకేదో స్మరణ చేసినా వాళ్ళను బంధించి నరికి నానా రకాల చిత్రహింసలు చేసే పరిస్థితి వచ్చింది. కొత్త వచ్చి అసలు మీ ధర్మమే లేదు, సనాతన ధర్మమే లేదు, ఇదే గొప్పదని చెప్పి కొత్త గురువులు, కొత్త మతాలు వచ్చినాయి. అంతా కూడా భారతదేశాన్ని చిన్నాభిన్నం చేస్తూ అనేక అవైదిక మతాలు, అంటే వేద సంబంధం లేని, సనాతన ధర్మానికి సంబంధం లేని మతాలు పుట్టుకొచ్చి కొట్టుక చస్తూ మనందరినీ కూడా అంతర్యుద్ధం చేసి చేస్తున్న తరుణంలో పరమేశ్వరుడు, శంకరుడు, ఎవరు? శ్రీ శంకరుడు, సాక్షాత్తు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు. ఈ సనాతన ధర్మం వేదానికి పుట్టిల్లైనటువంటి ఈ దేశం ఈ పరిస్థితి ఎట్లా, దీన్ని ఎలా మార్చాలి, మళ్ళీ సనాతన ధర్మం యొక్క పునరుద్ధరణ ఎలా చేయాలి అని బాధపడుతూ మదనపడుతూ శంకరులే నేను మళ్ళొక జన్మ, మానవ జన్మలోకి విచ్చేసి మళ్ళీ సనాతన ధర్మాన్ని పునరుద్ధరణ చేస్తా అని ఆ పార్వతీ పరమేశ్వరులు తలుచుకొని మళ్ళీ మానవ రూపంలో ధర్మోద్ధరణ కోసం, మనం ఆత్మోద్ధరణ చేసుకోవడం కోసం వాళ్ళు ఆ శంకరుడే శంకరుడిగా జన్మించే ఆ పరిస్థితి ఆ పరమేశ్వరుడే కల్పించారు. భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కాలడి అనేటువంటి గ్రామం, ఆ కాలడిలో ఆర్యాంబ, శివగురు అనేటువంటి ఒక సనాతన ధర్మానికి సంబంధించిన ఇద్దరు దంపతులు కఠినమైనటువంటి భక్తితో, నియమ నిష్టలతో, సంస్కారంగా వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్న దంపతులు. ఎవరు? ఆర్యాంబ, శివగురు. శివగురు, ఆర్యాంబ. ఏ ఊరు? కాలడి. ఏ రాష్ట్రం? ఇప్పుడున్న కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రం, దక్షిణ భారతదేశం. ఆర్యాంబ,
శివగురు. వాళ్లకు అన్నీ ఉన్నాయి, నిత్యం దేవుణ్ణి ఉపాసన చేస్తున్నారు, పరమేశ్వరుని చేస్తున్నారు, రుద్రాభిషేకాలు చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. ఏమీ చేస్తున్నా వారికి ఒక ఫలితం రావట్లేదు, వారికి ఒక లోటు ఉంది, సంతానం లేదు. ఆ సంతానం లేకపోయేసరికి పెద్ద గురువులు కొంతమంది ఎలా అయితే సంతానం అవుతుంది, బయలుదేరారా, ఎలా అయితే మనకు సంతానం జరుగుతుంది అని అనేక మంది గురువులను ఆ శివగురు ఆర్యాంబ అనేటువంటి దంపతులు ఆశ్రయిస్తే, మీరు శివుడి కోసం ప్రార్థన చేయండి, శంకరుడి కోసం ప్రార్థన చేయండి, శంకరుని కోసం తపస్సు చేయండి, మీకు సంతానం కలుగుతుంది అని ఎవరో పెద్దలు గురువు చెప్తే, కేరళలో త్రిశూర్ అనే ఒక ప్రదేశం ఉంది. త్రిశూర్ నుంచి అక్కడ అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు చాలా మంది దర్శించుకుంటూ వెళ్తారు. త్రిశూర్, ఆ త్రిశూర్లో ఒక అద్భుతమైన పురాతన శివాలయం ఉంది. ఆ శివాలయానికి వెళ్ళి ఈ ఆర్యాంబ శివగురు దంపతులు కఠోరమైన తపస్సు ఆ ఆలయంలో చేస్తారు. చేసినప్పుడు ఆ తపస్సును మెచ్చి, ఎలాగైనా ఆ పరమేశ్వరుడు శంకరుడు అనుకున్నాడు కదా, ఇది ధర్మగ్లాని ఏర్పడుతోంది, మళ్ళీ నేను మానవ జన్మలో వచ్చి ధర్మోద్ధరణ చెయ్యాలి, సనాతన ధర్మాన్ని పునరుద్ధరణ చెయ్యాలి అనుకున్నాడు కదా. ఆ అనుకున్న దానికి అనుకూలంగా ఇక్కడ శివగురు ఆర్యాంబలు తపస్సు చేస్తూ ఉన్నారు. ఇవి రెండు కలిసి వచ్చాయి శంకరుడికి. చివరికి సరే, వీరి గర్భంలో, ఆర్యాంబ గర్భంలో నేను శిశువునై జన్మించి ఈ లోకోద్ధరణ ధర్మోద్ధరణ చేస్తానని ఆ శివగురు యొక్క తపస్సుకు మెచ్చి, నాయనా నీకు సంతానం ఇస్తాను, కానీ ఒక షరతు. ఏంటి షరతు? నీకు అల్పాయుష్కుడైనటువంటి మహాజ్ఞాని కావాలా, అధిక ఆయుష్, పూర్ణ ఆయుష్ ఉన్నటువంటి మామూలు వారు కావాలా? ఎవరైనా తన కొడుకు, పుట్టే కొడుకు మహాజ్ఞాని కావాలని కోరుకుంటారు కదా. సకల శాస్త్ర పండితుడు అవకాశం ఉన్నప్పుడు వయస్సు అనే ఆలోచన రాదు. సంతానం పుట్టడమే గొప్ప విషయం, పరమేశ్వరుడు ప్రత్యక్షమవడమే గొప్ప విషయం. అందున అల్పాయుష్ అయినా ఏమైనా సంపూర్ణ జ్ఞానమున్న కుమారుడే నాకు కావాలి అని వాడు చెప్తారు. తథాస్తు అని ప్రత్యక్షమైతారు. ఆర్యాంబ శివగురువులకు శంకరులు పుడతారు. పుట్టిన 3-4 ఏళ్ల వరకే అపారమైనటువంటి జ్ఞానం. ఆ కాలడి ఊళ్ళో అగ్రహారంలో అక్కడ వేదాలు చదువుతున్న ఇళ్లలోకి వెళితే వాళ్ళు చదువుతున్నది విని ఇతను మొత్తం నేర్చుకునేవాడు. ఉపనయన పూర్వం సకల శాస్త్రాలు వేదాలను అవకాశన పట్టాడు. అలా ఉపనయనం చేస్తారు. తర్వాత శివగురు చనిపోతారు. ఆర్యాంబ తల్లి అతన్ని చక్కగా విద్యాబుద్ధులు అన్నీ ఇంకా నేర్పిస్తూ ఉంటుంది. అతనికి ఉపనయనం చేస్తారు. చేశాక భిక్ష కోసం అతను పరిసర ప్రాంతాలకు, గ్రామాలకు భవతే భిక్షాం దేహి, భవాన్ భిక్షాం దేహి అని అతను వేద విద్యను అభ్యసిస్తూనే అలా 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 గ్రామాలను సంచరిస్తూ ఉంటాడు. ఆ పక్కనే ఒక గ్రామానికి వెళ్తే ఒక పూరి గుడిసెలో చూస్తే లోపల పూజలు అవన్నీ జరుగుతున్నాయి. ఆ ఇంట్లో ఎవరో అలికిడి ఉంది, ఎవరో ఉన్నారు, పూజలు చేస్తున్నారు అనుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి భిక్షాం దేహి అంటాడు. అప్పుడు అందులో ఉన్న ఆ స్త్రీమూర్తి కటిక దరిద్రురాలు, ఏమీ ఉండవు. అతనికి భిక్షం వేయాలంటే చిల్లి గవ్వలేదు, ఇవ్వడానికి ఏ పదార్థము లేదు, వస్తువు లేదు. ఏమి చెయ్యాలే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు చిన్న ఉసిరికాయ ఉన్నా వేయమ్మా అంటాడు గురువుగారు. అప్పుడు వెతికితే ఒక ఎండిపోయిన ఉసిరికాయ దొరుకుతుంది. ఆమె కూడా చాటుమాటుగా వచ్చి, అంటే కట్టుకోవడానికి కూడా ఒకటే చీర, ఆమెకు వస్త్రాలు కూడా చీకిపోయిన వస్త్రాలు. అదే చెప్పారా? ఓకే, ఇంకా అరగంట పడుతుంది. 1 నిమిషాలు పూర్తి చేస్తారు. 2 నిమిషాలు, ఇంకొక 15-20 నిమిషాల్లో గురుదేవులు రాబోతున్నారు.
అందరం కూడా సిద్ధంగా ఉందాము. బయలుదేరారు, మార్గ మధ్యంలో ఉన్నారు. నేను ఒక 10 నిమిషాల్లో శంకరుల చరిత్ర పూర్తి చేస్తా, కేవలం 10 నిమిషాల్లోనే. ఎందుకంటే పిల్లలు మీరు మళ్ళీ చెప్పగలగాల. నరేంద్ర బాబు గారికి నేను 15 రోజుల తర్వాత వస్తే ఈ శంకరుల చరిత్ర మీరు ఒక్కొక్కళ్ళ నోట నేను 5-5 నిమిషాలు వింటా. ఇగో అహం బ్రహ్మాస్మి వాళ్ళు కూడా ఇస్తారు. ఎందుకు తెలుసుకోవాలి అంటే చెబుతున్నా నేను. అయితే ఆ పిల్లవాడు ఆ పూరి గుడిసెలోకి వెళ్ళి ఆమె ఒక ఉరిసికాయ ఇవ్వగానే ఆమె ఆ పరిస్థితి చూసి చెలించిపోతాడు. అమ్మా, ఎందరికో డబ్బులు ఇస్తున్నావు, ఎందరికో ఆ అనేకమైనటువంటి భాగ్యం కలిగిస్తున్నావు, ఈమెకింత దరిద్రాన్ని ఎందుకు ఇచ్చావమ్మా అని ఏడుస్తూ ఉంటే అప్పుడు లక్ష్మీదేవి కనికరించి ఒక్క ఉసిరికాయ ఇచ్చినందుకు కనక వర్షాన్ని కురిపిస్తుంది అక్కడ ఆ ఇంటి పరిసరాల్లో. అప్పుడు కనకధారా స్తవం, అమ్మా నా వినతిని మెచ్చి నువ్వు ఈ పూరి గుడిసెలో కనక వర్షాన్ని కురిపించినావని మొట్టమొదట కనకధారా స్తవమని స్తోత్రం చదువుతారు. అటు తర్వాత ఆర్యాంబ ప్రతిరోజు అక్కడే ఉన్నటువంటి పూర్ణా నదిలో స్నానం చేస్తూ ఉంటుంది. స్నానం చేయడానికి వెళ్తూ ఉంటుంది. 1 కిలోమీటర్ నడవాలి. రోజు అంత దూరం నడుస్తూ పూజ కోసం మడితో నీళ్లు తెస్తూ ఒకరోజు కింద పడిపోతుంది. అప్పుడు తండ్రి చూసి, మా అమ్మ అంత దూరం వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తూ ఇంత అవస్థ పడుతోంది అని గంగామాతను ప్రార్థిస్తాడు. అప్పుడు పూర్ణానది 1-2-3 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తున్న ఆ పూర్ణానది తన ఇంటికి దగ్గరికి వచ్చేటట్టుగా ఇతన్ని మెచ్చి ఆ పూర్ణానది తన యొక్క దిశను మార్చుకుంటుంది. కాలడి వెళ్ళి మీరు పూర్ణానదిని చూస్తే ఒక మార్గంలో వెళుతున్నది, ఇలా తిరిగి ఇలా వెళుతుంది కాలడిలో వీళ్ళ ఇంటి దగ్గర నుంచి. అంటే ఆ శంకరుడు సాక్షాత్తు శంకర స్వరూపమే. శంకర సాక్షాత్ పరమేశ్వరుడే ఆదిశంకరులుగా జన్మించాడు గనక ఆ యొక్క నదిని తన తీసుకో ఆ పూర్ణానదినే అక్కడికి దారి మలుపుతారు. అప్పుడు సంతోషిస్తుంది. అతను చిన్నప్పుడే వేదాలు నేర్చుకున్నాడు కదా, సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు కదా బాలశంకరులు. నేను సన్యాసం తీసుకుంటా, నేను తపస్సు చేసుకుంటానమ్మా అంటాడు. ఉన్నొక్క కొడుకు నాయన, అందులో మీ నాయన నేను త్రిశూర్కి వెళ్ళి తపస్సు చేశాము, లేకలేక కలిగింది నువ్వు సంతానం తీసుకుంటా అంటే నేనేం కావాలి అని ఏడుస్తుంది. ఓహో, మా అమ్మ నన్ను ఇట్లా అడ్డుకుంటుందా అని ప్రతిరోజు తల్లి వెంబడి పూర్ణానదికి వెళ్ళేవాడు. ఒకరోజు ఇలాగే పూర్ణానదికి వెళ్ళి ఆమె నీళ్లు పడుతుంటే ఇతను స్నానం చేస్తూ ఉంటాడు, సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. ఒక మొసలి వచ్చి ఇతన్ని కాలు పట్టుకుంటుంది. పట్టుకుంటే ఆ మొసలి ఇతన్ని లోపలికి లాగేస్తూ ఉంటుంది. అరే నా కుమారుణ్ణి మొసలి లాగేస్తుందే అని తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఉన్నొక్క కొడుకును ఆ జలంలో సమాధి అవుతున్నాడు, ఆ మొసలికి ఆహారంగా వెళ్తున్నాడని ఏడుస్తూ ఉంటే, అమ్మా నేను మళ్ళీ ప్రార్థన చేస్తా, నేను గనక సన్యాసం తీసుకోవడానికి నువ్వు అంగీకరిస్తే నేను మొసలిని నా నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తా అంటే, ఏ తల్లికైనా కొడుకు ప్రాణం కావాలని కొడుకు కోరికలు అవసరం లేదు. ఒక మంచి పని చేస్తున్నాడంటే ఏదంటే చేస్తామంటారు. నాన్న బంగారు కొండ అంటారు. బంగారు కొండ కాడు కదా, కానీ కొడుకు బంగారంతో చూసుకుంటుంది తల్లి. నాయనా నీకు 1,00,00,000 రూపాయలు ఇచ్చి పెద్ద బంగ్లా కట్టిస్తా అంటారు. 1,00,00,000 బంగ్లా కాదు, కుమారుణ్ణి మెప్పించడానికి, కుమారుని యొక్క సంతోషం చేయడానికి. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ తల్లి నువ్వు సన్యాసం తీసుకుంటావో ఏం చేస్తావో నీ ఇష్టం, నువ్వు నాకు దక్కాలి, ఫస్ట్ నీ ప్రాణం కదా నాకు కావాల్సింది అనగానే ఆ మొసలి మాయారూపం అక్కడి నుంచి వెళ్ళి, అమ్మా నువ్వు అనుమతి ఇచ్చావు నాకు అదే చాలని, ఇదంతా ఒక మాయగా తల్లిని ఒప్పించడానికి బాలశంకరులు చేసిన ఒక నాటకం. మొసలి వెళుతుంది, పైకి వచ్చి తను మనస్సులో పరమేశ్వరుని తలుచుకొని నేను సన్యాసం తీసుకుంటున్నాను, నేను సన్యాసం తీసుకుంటున్నాను, నేను సన్యాసం తీసుకుంటున్నాను అని 3 సార్లు అనుకుంటే ఆతుర సన్యాసం అని అంటారు. అంటే గురువెవరూ మనకు ప్రత్యక్షంగా లేకపోయినా నేను సన్యాసం తీసుకుంటున్నాను 3 సార్లు అంటే అతను సన్యాసి అవుతాడు. అలా సన్యాసం తీసుకొని అమ్మ దగ్గర విజ్ఞప్తి తీసుకొని, ఎలాగైనా అనుమతి ఇచ్చింది కదా, కొడుకు ప్రాణభయం పోవాలని, ముప్పు పోవాలని సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది కదా,
అలా అమ్మా నేను వెళ్తాను, నేను మంచి గురువును అన్వేషిస్తా, నేను వెళ్తానంటే నువ్వు వెళ్ళు, కానీ నేను ఎప్పుడైనా మళ్ళీ పిలిస్తే నువ్వు రావాలి అని ఆర్యాంబ వేడుకుంటది కొడుకును. తప్పకుండా అమ్మా, నువ్వు ఎప్పుడైనా నీకు ఆపద వచ్చినప్పుడో అనారోగ్యం కలిగినప్పుడో నేను తప్పకుండా నీ దగ్గరికి వస్తాని అక్కడి నుంచి బయలుదేరతాడు. పాదయాత్రగా వెళ్తాడు. మధ్యప్రదేశ్ దాకా వెళ్ళి అక్కడ మాంధాత పర్వతాలని నర్మదా నది ఒడ్డున ఉంటాయి. మాంధాత పర్వతం, ఆ పర్వతం మీద గోవింద భగవత్పాదులు అనేవారు తపస్సు చేస్తూ ఉంటారు. ఆ గోవింద భగవత్పాదులు తపస్సు చేస్తూ ఉంటే అతనికి ఆ తపస్సును చూసి నాకు సరైన గురువు ఈయనే, మొదలు స్వయంగా సన్యాసం తీసుకున్నాడు, ఆతుర సన్యాసం. ఇప్పుడు గురుతో సన్యాసం తీసుకోవాలి కనుక ఆ మాంధాత పర్వతాల మీద తపస్సు చేస్తున్న గోవింద భగవత్పాదులను సరైన గురువుగా భావించి ఇతను శరణు దొస్తాడు. అతను కూడా దివ్య దృష్టితో చూసి బాలశంకరుడు దైవాంశ సంభూతుడు, ఇతనికి నేను దీక్ష ఇస్తానని చెప్పి అతను శిష్యునిగా స్వీకరిస్తారు. అలా గోవింద భగవత్పాదుల దగ్గర శిష్యరికం చేసి అక్కడి నుంచి ఒక నర్మదా ముప్పొస్తుంది. ఒకటేసారి నర్మదా పొంగి పొర్లుతూ ఉంటుంది. పొర్లుతూ ఉంటే ఒక్క వంక చూస్తాడు శంకరుని వైపు గోవింద భగవత్పాదులు. అప్పుడు ఆ బాలశంకరులు 12వ ఏట, 12 ఏళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడ 12వ ఏట, అప్పుడు తన కమండలంలో మొత్తం పూర్ణానది మొత్తాన్ని ఒక మంత్రించి తన కమండలలో బంధిస్తాడు. మొత్తం నది శాంతిస్తుంది. అప్పుడే శాంతించినందుకు ఆ నది ముందర నిలబడి నర్మదాష్టకం అని పఠిస్తాడు. ఇప్పుడు నర్మదాష్టకం అందుకే నర్మదా నది ఉజ్జయినికి పోయినా ఓంకారేశ్వరికి పోయినా నర్మదాష్టకం చదవడం మనకు ఆనవాయితీ. అలా నర్మదా నదిని శాంతింపజేసి కాశీకి వెళ్తారు. కాశీలో అనేక మంది పండితులతో వాదం చేస్తాడు. అక్కడి నుంచి 0771925 TG07J1925 నంబర్, వెహికల్ నంబర్ అడ్డుగా ఉంది, దయచేసి అక్కడి నుంచి తొలగించాలి. మళ్ళీ గురుగారు వస్తున్నారు కనుక అడ్డుంది. TG07J1925 1925 తొలగించండి. అలా అక్కడి నుంచి ఆ కాశీ తిరుగుతారు. అన్ని చోట్ల దేశమంతా పర్యటన చేస్తారు. 4 చోట్ల 4 శిష్యులు, తనతో వాదనలో గెలవగలిగినటువంటి 4 శిష్యులను ఏర్పాటు చేసుకుంటారు. అప్పటిదాకా ఈ భారతదేశం అనేక అవైదిక మతాలతో చిన్నాభిన్నమవుతున్న తరుణంలో అద్వైత సిద్ధాంతం అని వారు స్థాపించి, అద్వైత సిద్ధాంతం అంటే శివుడుగా వేరు కాదు, విష్ణువు వేరు కాదు, అమ్మవారు వేరు కాదు, స్కాందుడు వేరు కాదు, అంతా ఒకటే, గాణపత్యం వేరు కాదు, సకల సారం ఒక్కటే, అందరూ ఒక్కటే అనేదే అద్వైత సిద్ధాంతం. ఆ అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి శైవ వైష్ణవ శాక్తేయ స్కాంద గాణపత్య ఏ రకమైనటువంటి విభేదాలు రాకుండా ప్రజల్లో షణ్మత స్థాపనాచార్య అంటే మొత్తం 6 మతాలను ఏకీకృతం చేసి అతను స్వామివారు అద్వైత సిద్ధాంతం అని స్థాపించి, సరే నేనున్నాను, శాశ్వతంగా ఈ సనాతన ధర్మం నిలబడాలి అంటే ఏం చేయాలి, 4 చోట్ల ఒక 4 ఆమ్నాయ పీఠాలను నేను ఏర్పాటు చేస్తా అని తన వద్ద తనతో వాదంలో గెలిచి సకల పాండిత్య పారంగతులుగా పేరుగాంచిన 4 శిష్యులను 4 పీఠాలకు అధిపతులుగా చేయాలని భావిస్తారు. అందులో మొట్టమొదట శృంగేరికి వస్తారు వారు పాదయాత్రలో భాగంగా. వస్తే అక్కడ ఆ తుంగా నది ఒడ్డున వారు అనుష్ఠానం చేసుకుంటున్న సమయంలో అప్పటిదాకా ఇక్కడ పీఠం ఏర్పాటు చేయాలనుకోలేవారు. వర్షం పడుతోంది పైనుంచి, ఒక కప్ప ప్రసవిస్తూ ఉంటుంది, డ్యాన్స్ అవుతుంటుంది. కప్ప అవుతుంటే ప్రసవిస్తుంటే ఒక నాగసర్పంచి ఆ కప్పకు ఛత్రిలాగా ఒక ఛత్రంలాగా వర్షపు నీళ్లు పడకుండా అక్కడ అడ్డుకుంటుంది, రక్షణ ఇస్తుంది. ఇదేంటి, కప్ప పాము వైరి జంతువులు, వైరి జీవరాశులు. కప్ప కనిపించగానే పామేం చేస్తుంది, బుస్సుని చేస్తుంది. ఇక్కడేంటి, కప్ప ప్రసవిస్తుంటే అది సాధుగుణంతో పడగతో ఇలా చేసింది ఏంటి, ఓహో ఈ నేల ఏదో గొప్పతనం ఉంది, ఈ ప్రాంతం యొక్క వైశిష్ట్యం ఏదో గొప్పగా ఉంది అని అప్పుడు వారు అక్కడ శారదామ్మ వారి యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠ చేసి అక్కడే దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం అంటే దక్షిణాన ఆ శృంగేరి శారదాపీఠాన్ని
మొదటి పీఠాన్ని స్థాపించి దాన్ని ధర్మపీఠంగా చెప్పి యజుర్వేదానికి ప్రతీకగా ఆ పీఠాన్ని చూపిస్తారు స్వామివారు. అక్కడి నుంచి ఉత్తరం వైపు వెళ్తారు, బదరీ వైపు. బదరీ ఉత్తరాంనాయ బదరీ పీఠం అని చెప్పి ఆ బదరీ పీఠాన్ని స్థాపిస్తారు. దక్షిణాన సురేశ్వరాచార్యులని తన వద్ద మొదట వాదనలో ఎవరైతే గెలిచారో ఆ వాదనలో గెలిచినటువంటి సురేశ్వరాచార్యులను మొదటి ఆచార్యులుగా ఈ శృంగేరికి నియమిస్తారు. వీళ్ళందరినీ శంకరాచార్యులు అంటాము. ఆ సురేశ్వరాచార్యులు ఆదిశంకరుల తర్వాత మొదటి ఆచార్యులైతే ఇప్పుడున్న పీఠాధీశ్వరులు భారతీర్థ స్వామి వారు 36వ పీఠాధీశ్వరులు. వారి ఉత్తరాధికారే, వారి కరకమల సంజాతులే ఇప్పుడు ఇచ్చేస్తున్నటువంటి విధుశేఖర భారతీ స్వామి వారు. అంటే ఆదిశంకరుల స్వర్గం. తోగులో వెహికల్స్ ఉన్నాయి, గురువు గారి యొక్క వాహన శ్రేణికి అడ్డుగా ఉన్నాయి. దయచేసి రోడ్డు ఉన్న వాహనాలన్నీ దయచేసి వెంటనే తొలగించాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఇక అటు తర్వాత అక్కడి నుంచి మన బదరీ పీఠంలో ఆ అధ్యయన వేదానికి ప్రతీకగా అక్కడ బదరీ పీఠానికి వెళ్తారు. ఆ బదరీ పీఠంలో కూడా అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఒక వేద సూక్తిని ఇక్కడ అహం బ్రహ్మాస్మి అని ఏదైతే దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠానికి వేద వాక్యాన్ని ఇచ్చారో బదరీ పీఠానికి మరొక శిష్యులైన తోటకాచార్యులను మొదటి ఆచార్యులుగా పెట్టి ఉత్తరాంనాయ బదరీ పీఠంగా మార్చి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి వేదవాక్యాన్ని అందిస్తారు. అక్కడి నుంచి ద్వారక, పశ్చిమం భారతదేశానికి ద్వారకకు వెళ్ళి అక్కడ సామవేదానికి ప్రతీకగా పద్మపాదాచార్యులు అనే ఒక 3వ శిష్యుణ్ణి అక్కడ అధిపతిగా చేస్తారు. అక్కడ పద్మపాదాచార్యులు మొదటి ఆచార్యులు. అక్కడి వాక్యం తత్వమసి, సామవేదానికి ప్రతీక. ఇక 4వ పీఠం తూర్పున ఉన్నటువంటి పూరి గోవర్ధన పీఠం అంటాము. అక్కడికి వెళ్ళి అక్కడ హస్తమరకాచార్యులు అనే తన 4వ శిష్యుణ్ణి మొదటి ఆచార్యులుగా చేసి జ్ఞానం బ్రహ్మ అనేటువంటి వేదవాక్యంతో అక్కడ పూరి గోవర్ధన పీఠాన్ని స్థాపించాడు. ఆదిశంకరులు పరమేశ్వరుడే ఆదిశంకరులుగా ఉద్భవించి దేశమంతా తిరిగి 4 చోట్ల 4 ఆమ్నాయ పీఠాలను ప్రారంభించారు. ఒక్కసారి మీరంతా మళ్ళీ వినండి, మళ్ళీ వచ్చి అడిగినప్పుడు చెప్పాలి. దక్షిణాన శృంగేరి, ఉత్తరాన బదరీ, పశ్చిమాన ద్వారక, తూర్పున పూరి. ఒకటేమో అహం బ్రహ్మాస్మి దక్షిణాయన, తత్వమసి ద్వారక, ఏది పశ్చిమ, అది సామవేదానికి ప్రతీక. యజుర్వేదానికి ప్రతీక అహం బ్రహ్మాస్మి శృంగేరి శారదాపీఠం. అదేవిధంగా ప్రజ్ఞానం బ్రహ్మ హస్తమలకాచార్యులు పీఠానికి, అదేవిధంగా ద్వారకాపీఠానికి పద్మపాదాచార్యులు, బదరీ పీఠానికి తోటకాచార్యులు. ఇలా 4 పీఠాలకు 4 ఆచార్యులు. ఆనాటి నుంచి ఈనాటి దాకా 4 వైపులా కూడా శంకరాచార్యులుగా విలసిల్లుతూ ధర్మాన్ని ప్రబోధం చేస్తూ ఉన్నారు. వీరు శంకరాచార్యులు. ఈ 4 మాత్రమే ఆమ్నాయి పీఠాలు. తర్వాత చాలా పీఠాలు వచ్చాయి, అవి శంకర పీఠాలే. వాటికి ఉపపీఠాలు. పీఠాలన్నీ కూడా సనాతన ధర్మం కోసం అశేషమైన కృషి చేస్తూ ఉన్నాయి. శంకరాచార్యులు స్థాపించినవి మాత్రం ఈ 4 పీఠాలే. ఈ 4 పీఠాలు కూడా స్థాపించడం వల్ల ఒక కోటగోడ ఏ విధంగా అయితే ఒక భవనానికి రక్షణగా ఉంటుందో ఈ భారతదేశానికి కూడా ఈ 4 పీఠాలు ఒక కోటగోడగా సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నాయి. అందుకే ఇండోనేషియాలో సనాతన ధర్మం లేదు. ఎందుకు లేదు? శంకరాచార్యులు లాంటి వారు రాలే గనక. శ్రీలంకలో లేదు, మన పక్కనున్న బంగ్లాదేశ్లో లేదు, ఆఫ్ఘనిస్తాన్లో లేదు, పాకిస్తాన్లో లేదు. భారతదేశంలోనే సనాతన ధర్మం. ఇంకా ఎవరు ప్రధానమంత్రి అయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరు ఇంకొకటైనా, మన ధర్మం, మన సనాతన ధర్మం, మన పీఠాలు, మన గురువులు. ఇలా గురువు వస్తే కింద కూర్చొని సాష్టాంగ ప్రణామం చేసి పాదాలు కలిపి నీళ్లు చదువుకుంటాం. మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి
ఆ రేవంత్ రెడ్డి గారు నిన్న శంకర మఠానికి వచ్చి శృంగేరికి వచ్చి గంట సేపు స్వామివారి వద్ద నేల మీద కూర్చుంటే, స్వామివారు ఉన్నతాసనం మీద కూర్చుంటే సాష్టాంగ ప్రణామం చేసి నమస్కారం చేశారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకెట్లనో ఏ పదవిలో ఉన్నా గురువు గారి దగ్గర మనమంతా శిష్యులమే. ఒక ముఖ్యమంత్రి వచ్చి కింద నేల మీద కూర్చొని గురువు గారి దగ్గర గంట సేపు ధర్మ ప్రబోధాన్ని పొందారో, మనమందరం కూడా మన జగద్గురువులను మోడీ గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా ఇందిరాగాంధీ అయినా గతంలో అందరూ జగద్గురువుల దగ్గరికి వచ్చి పాదాక్రాంతులై సాష్టాంగ ప్రణామం చేసి సనాతన ధర్మం కోసం వాళ్ళ సలహాలు తీసుకున్న వాళ్లే. అలాంటి ఆదిశంకరుల స్వరూపం ఇప్పుడు ఇక్కడ అడుగిడబోతున్నారు విధుశేఖర భారతీ స్వామి వారు. అందుకోసం మనమంతా కూడా శ్రద్ధతో, భక్తితో, అంతఃకరణ శుద్ధితో వారిని దండం పెట్టుకుంటే ఆదిశంకరులను దండం పెట్టుకునే వాళ్ళము. ఇక 4 పీఠాలు స్థాపించాడు కదా. చివర కాశ్మీర్కు వెళ్ళారు. కాశ్మీర్లో పండితులందరూ, భారతదేశంలో 2 ప్రదేశాలు పండితులు ఉన్న ప్రదేశాలు, ఒకటి కాశ్మీరు, ఇంకోటి కాశీ. 2 కా మీదనే వస్తాయి. ఒకటి కాశ్మీర్లో పండితులు ఉండేవాళ్ళు, ఇప్పుడున్న కాశ్మీర్ కాదు, ఆడంతా హిందువులే, హిందూ రాజ్యం అది. అక్కడ పండితులు ఉండేవాళ్ళు, కాశీలో పండితులు ఉండేవాళ్ళు. ఆల్రెడీ కాశీలో పండితులను మెప్పించారు. కాశ్మీర్కి వెళ్తే కాశ్మీర్లో కూడా ఆదిశంకరులను ఇబ్బంది పెడదామని చూస్తే అక్కడ సర్వజ్ఞ పీఠమైనటువంటి శారదాపీఠం ఉంది. అక్కడ పండితులను మెప్పించి పండితులను గెలిచి అక్కడ సర్వజ్ఞ పీఠం యొక్క దక్షిణ ద్వారాన్ని అధిరోహించారు ఆదిశంకర భగవత్పాదులు. తర్వాత దేశమంతా కూడా పర్యటించి కేదార్కెళ్ళి కేదార్లో వారి యొక్క అవతారాన్ని సమాప్తి చేసుకున్నారు. 32వ ఏట, కేవలం 32 ఏళ్లలో అల్లకల్లోలమైన భారతదేశాన్ని ఒక సనాతన ధర్మ దేశంగా, కూడా సనాతన ధర్మం ఇలా అని చేసినటువంటి మహనీయమైనటువంటి అవతార పురుషులు ఆదిశంకరులు. ఆదిశంకరుల బాటలోనే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రామానుజులు వచ్చారు, మధ్వాచార్యులు వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చారు. కానీ అద్వైత సిద్ధాంతం ద్వారా అల్లకల్లోలమైతున్నటువంటి భారతదేశాన్ని సనాతన ధర్మం అజరా ఉండేట్టు చేసిన వ్యక్తి మహనీయులు ఆదిశంకర్ల వారు. అందుకే 1000 ఏళ్ళు ముస్లింలు పరిపాలించిన, మన ఆలయాలన్నీ ధ్వంసం చేసిన, మన ధర్మాన్ని నాశనం చేసిన ఎందుకు నిలబడుతుంది సనాతన ధర్మం? ఆదిశంకరులు మనకు చూపించిన బాట, ఆదిశంకరులు స్థాపించిన పీఠాల వల్ల. అందుకే ఆ పీఠాలను ఎందుకు గౌరవించాలి? ఆదిశంకర్ల రూపమైన ఈ విధుశేఖర భారతీ స్వామి వారిని దర్శించుకోవడానికి ముఖ్యమంత్రి ఎందుకు తరలి వచ్చారు? ప్రధానమంత్రులు ఎందుకు తరలి వస్తున్నారు? ఎందుకు నమస్కరిస్తున్నారు? పొద్దున 3 గంటలకు లేస్తారండి, 5 దాకా అనుష్ఠానం చేసుకుంటారండి. 5 నుంచి బోధన చెప్తారు పిల్లలకు. 6 గంటలకు మళ్ళీ త్రికాల పూజ ఉంటుంది. 9 గంటల నుంచి భక్తులకు దర్శనం ఇస్తారు. 12 గంటలకు మళ్ళా పీఠ పూజ ఉంటుంది. సాయంత్రం ధర్మాచార్యులతో వచ్చే వాళ్ళతో మాట్లాడతారు. సాయంత్రం దర్శనం ఇస్తారు. మళ్ళీ రాత్రికి చంద్రమౌళీశ్వర పూజ చేస్తారు. తర్వాత భిక్ష తీసుకుంటారు. తర్వాత మొత్తం 1 గంట 2 గంటలకు పడుకుంటారు. ముగ్గున ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు లేచి అర్ధరాత్రి 1 గంటకు పడుకునేటువంటి ఆ దినచర్య ఒక్క జగద్గురువులలో మాత్రమే ఉంటుంది. అనుష్ఠానమే. అలాంటి అనుష్ఠాన పరులు ఇక్కడికి రావడం మన అదృష్టంగా భావిద్దాం. వారిని సాష్టాంగ ప్రణామాలతో వారి అనుగ్రహాన్ని, వారి చూస్తేనే శంకరులను చూసినటువంటి మనకు ఆ మహత్యం కలుగుతుంది, అనుగ్రహము కలుగుతుంది. ధన్యవాదాలు.